మా బీసీ మహిళలు లేకుండా మా బీసీ మహిళలకు అసలు ఉన్నారా? బీసీ మహిళల కథ ఏందో తెలుసా? బీసీ మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారంటే 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది బీసీ మహిళల్లోంచి ఎమ్మెల్యే అయింది ఎవరంటే ఒక్క ఆమెనే, కొండా సురేఖ. ఒక్క ఆమెనే. 22 లక్షల మంది ఓసీ మహిళలు ఉన్నారు. 22 మంది ఓసీ మహిళల్లోంచి 5గురు ఎమ్మెల్యేలు అయ్యారు. 4 లక్షలకు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు అయ్యారు. 4 లక్షల మంది ఓసీ మహిళలకు ఒక ఎమ్మెల్యే అయింది. 1 కోటి మందికి ఒక బీసీ మహిళ అయిందా? ఇది వివక్ష కాదా? ఇది వివక్షే కదా. మరి మాకు దక్కనటువంటి మెజారిటీ పక్షమైనటువంటి బీసీలకు దక్కనటువంటి బిల్లులు ఎన్ని తెస్తే మాకేంది, ఎన్ని కూలిపోతే మాకేంది? ఎస్, మేము ఫక్తు బీసీల పార్టీ, బాజప్తా బీసీల పార్టీ. ఈ పార్టీ ప్రయోజనాలు బీసీల చుట్టే ఉంటాయి. కాబట్టి ఈ డీలిమిటేషన్ కారణంగా, డీలిమిటేషన్ పేరుతో కుట్రపూరితంగా మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని తెచ్చినటువంటి బిల్లు వీగిపోవడాన్ని సమర్థిస్తూ ఉన్నాం. ఇది బీజేపీ నిజంగా ఎట్లా సమర్థిస్తారండి? మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే అంటే ఇగో మీ లెక్కలు ఇవి, మీ దుకాణం, మీ భాగవతం ఇది, మీరు చేసిన దుకాణం, మీరు చేసిన భాగవతం అంతా ఇగో ఇది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇంకా మీరు అరవడానికి లేదు, ఏం లేదు. మొత్తం పార్లమెంట్ ఎన్నికలలోనే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మీ పార్టీ పర్ఫార్మెన్స్, మీ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం ఇది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఆల్రెడీ పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లులో బీసీ మహిళల కోటా ఉండాలి. ఇది మా డిమాండ్. అందులో అప్పుడు అసదుద్దీన్ కూడా వ్యతిరేకించండు, బీసీ మహిళలు ఉన్నారని చెప్పి. బీసీ మహిళలు ఉండాలని చెప్పి నిన్న ప్రియాంక గాంధీ గారు కూడా చెప్తుంది కదా. ఇద్దరు వ్యతిరేకించినప్పుడు కూడా అందులో అసదుద్దీన్ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు కూడా చెప్తా ఉన్నారు కదా, చెప్పిందామే. అవును, బీసీ మహిళలకు రిజర్వేషన్ లేదు అని చెప్పి. బీసీ మహిళలకు రిజర్వేషన్ మేమే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతాం. అవును. సో అలాగే